విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ పరిధిలో వైసీపీకి చెందిన 150 మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ వార్డు మెంబర్ దమ్ము సుశీల తన 150 మంది అనుచరులతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. వారందరికీ ఆయన పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనపై విరక్తి చెందిన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కాకుండా చేయాలని, అందుకే టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్నారని బండారు సత్యనారాయణ తెలిపారు. చింతగట్ల పంచాయతీ సర్పంచ్ గనిశెట్టి కనకరాజు అవినీతి పెరిగిపోవడంతో 150 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో జాయిన్ అవ్వడం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలియజేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బండారు సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని వైకాపా నాయకులు ఈవేళ విరక్తి చెంది, ఆయన పాలన విరక్తి చెంది ఈవేళ యువకులు చూశారు. రమేష్ గారు కానీ ఇతర పెద్దలు కానీ ఈవేళ 4-5 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఈవేళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. దానికి కారణం నిన్న వైకాపా ఎమ్మెల్యేలే జారిపోతున్నారు, ఎమ్మెల్సీలు జారిపోతున్నారు. ఇవాళ తలుపులు వేసుకొని కాసుకోవాల్సిన పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది. ఎందుకు వస్తుంది? అది పరిపాలన గాడిలో పెట్టలేక, అనుభవం లేక, అవినీతి పెరిగిపోయి విధ్వంసం చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టండి కిరాతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల చూసాం సిబిఐ తన తండ్రి చనిపోయాడని కోర్టులు తిరుగుతూ ఉంటే పాపం సొంత చెల్లెల మీద కేసు పెట్టిన కిరాతకుడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలు చీకొట్టే రోజు వచ్చింది. ఇవాళ చింతగట్ల పంచాయతీలో కూడా నేను జాయింట్ గారు చెప్పాను, ఈ కనకరాజు అనేవాడు సుమారు 40-50 కోట్ల భూమిని నెంబర్లో మార్చి ఆక్రమించి అమ్ముతూ ఉంటే నేనే జేసీ గారు చెప్పి ఆపాను. కానీ ఇంకా జరుగుతోంది. ఇవాళ చూసాం దగ్గర లేఅవుట్ వేసి సొంతంగా అమ్మేస్తున్నాడు ఈ కనకరాజు అనేవాడు.